హాయ్ అండి, నేను మీ సంధ్య. ఈరోజు వచ్చేసి ఆలు బోండా తయారు చేస్తున్నాము. ఫస్ట్ ఆలు మనము దోశలోకి ఎలా చేస్తామో అలా ప్రిపరేషన్ చేసి పెట్టేసుకున్నాక, అండ్ మనము మిర్చి పిండి ఎలా కలుపుతామో అలా కలిపాక, అందులో కొంచెము మనం ఎప్పుడైతే స్టార్ట్ వేసేటప్పుడు ఆ మిర్చి పిండిలో వరిపిండి కలపాలి. బియ్యం పిండి అండి, బియ్యం పిండి కొంచెం తినే సోడా కలిపేసి పెట్టాలి. ఇలా ఆలుని బాల్స్ లాగా చేసి పక్కన పెట్టాలి. ఇలా అన్నీ రెడీ చేసుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్నాక అదే పిండిలో ఇలా ముంచుకుంటూ ఒక్కొక్క బాల్ని ముంచుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా 1 బై 1 వేసేటప్పుడు ఒకదానికొకటి తలగకుండా వేయాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచాలండి. ఈజీ అండి దీని ప్రిపరేషన్, దీనికి అంత హార్డ్ ఏం లేదు. పిల్లలకు స్నాక్ ఐటంగా, ఈవినింగ్ స్నాక్ ఐటంగా చాలా బాగుంటుందండి. ఇదే మనము ఈ బోండాని, ఆలు బోండాని పిల్లలకి బ్రెడ్లో కానీ ఎందులో కానీ వేసి ఇస్తే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంకో సైడ్ తీసుకొని ఇలా కాల్చుకోవాలి. రెండు వైపులా మంచిగా కాలాక అన్ని వైపులా మంచిగా కాల్చుకోవాలండి. ఇలా అన్నీ ఒకదానికొకటి అయ్యాక తీసేసేయాలి. ఇలా వస్తుందండి. దీనికి ఎక్కువ నూనె పీల్చుకోదండి. ఇలా ఉన్న పిండిలో ఇలా ముంచుకుంటూ మళ్ళీ వేయాలి. మిగతావి కూడా వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుందండి మీకు. ఇలా ఇంకో వైపున తిప్పుకొని మొత్తం కాల్చుకోవాలండి. ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ ఏం పట్టుకోదండి దీనికి. ఇదిగోండి, ఆలు బొండా రెడీ.